అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మీకైతే నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మనమైతే కైన్మాస్టర్ యాప్లోనే చేసుకుందాం. ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి మనకు 3 యాప్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఓకే, ఒకటి మనకు పిక్సెల్ యాప్ కావాలి, దాంతోపాటు మనకు నోట్ వీడియో ఎడిటింగ్ యాప్ కూడా కావాలి ఫ్రెండ్స్. దానికి ఎందుకు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఏదైతే మీరు టెక్స్ట్లో మనకు గ్లోయింగ్ ఎఫెక్ట్ చూసారో, ఇక్కడ మనకు ఫోటో పైన మనకు ఏదైతే వాటర్ డ్రాప్స్ ఉందో దానికోసం మనకైతే ఈ నోట్ వీడియో ఎడిటింగ్ యాప్ కూడా కావాలి. కాబట్టి చాలా సింపుల్గా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. కొంచెం ఏదైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు చాలా క్లీన్గా అయితే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను ట్రై చేశాను, ఎందుకంటే వీడియో కూడా చాలా పెద్దగా అయితే అవుతుంది. కాబట్టి ఓకే, మీకు ఫాస్ట్గా చెప్పానని అనిపిస్తే మీరైతే యూట్యూబ్లో అయితే స్లో చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. కాబట్టి ఆ ఫాంట్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, అండ్ మీరైతే పిక్సెల్ యాప్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకైతే చూపిస్తాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మీకు ఇక్కడైతే మీరైతే మీ యొక్క సర్నేమ్తో పాటు మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలని అనుకుంటే, వీడియోలో డేట్తో పాటు మంత్తో పాటు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలని అనిపిస్తే అవైతే మీరైతే ఇక్కడైతే రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఓన్లీ నేనైతే సూపర్ స్టార్ మహేష్ బాబు అని రాసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. మీరైతే మీ యొక్క నేమ్తో పాటు అన్నీ రాసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీకు 1 2 3 మనకు స్టార్టింగ్లో వస్తుంది కదా, దాన్ని కూడా నేనైతే ఫొటోస్ అనేది ఇస్తాను మీకు. లేకపోతే మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఓకే, మీకు టైం ఎక్కువ వేస్ట్ కాకుండా. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నా. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, నేను ఎగ్జాంపుల్గా అయితే సూపర్ స్టార్ అని పెట్టుకుంటాను. ఓకే, పెట్టిన తర్వాత ఇలాగైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే కింద మనకు ఏ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, ఏ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరైతే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తుంటారో వాళ్ళైతే చూడండి. ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, మీకు చెప్పాను కదా, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. కాబట్టి ఓకే, మీకు ఫాంట్ ఇంపోర్ట్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే, మనకు పిక్సెల్ యాప్లో అయితే చాలా రకాల ఫాంట్స్ అయితే వస్తాయి. కొంచెం మీరైతే ఒక బోల్డ్ ఫాంట్ అయితే యూస్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, మనకు మై ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు పైన మనకు 2+ అనేది ఉంది కదా, ఒకటి ఫోల్డర్ ఉంటుంది, ఒకటి టెక్స్ట్ అనేది ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా దాంట్లోకి వెళ్ళి మీరైతే క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఈ దాంట్లో అయితే మీ యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారో మీరైతే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఫోల్డర్లోనే ఉంటుంది. కాబట్టి ఆ డౌన్లోడ్ ఫోల్డర్లో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు యాడ్ సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఫాంట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకైతే ఆ ఫాంట్ లింక్ అయితే ఇక్కడ చూడండి, నేనైతే ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ అని పెట్టుకున్నా. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇక్కడైతే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి కాపీ ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు రెండో టెక్స్ట్ అనేది వస్తుంది. కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే పైన అయితే పెట్టుకోండి. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీ యొక్క నేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి చెప్పాను కదా, ఏదైనా పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా అయితే మహేష్ బాబు అని పెట్టుకుంటున్నాను. కాబట్టి ఓకే, మహేష్ బాబు అని పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టుకున్న తర్వాత నేనైతే ఏం చేస్తాను అంటే, ఇలాగైతే కొంచెం దీని అయితే జూమ్ చేసుకుంటా, నేనైతే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇలాగైతే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి, మనకు కింద మనకు రౌండ్లో 2 బాక్స్ కనిపిస్తుంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కలర్ పక్కన ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు PNG ఫార్మాట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీని అయితే మనమైతే పైన 3 డాట్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 4వ ఆప్షన్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ ఉంటుంది. ఇందులో మీరైతే వెరీ హైలో దాంట్లో పెట్టి ఇక్కడ మనకు సేవ్ టు గ్యాలరీ ఉంటుంది. కాబట్టి సేవ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరు ఎన్ని టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారో అన్ని టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర ఓల్డ్ కైన్మాస్టర్ ఉన్నా న్యూ కైన్మాస్టర్ ఉన్నా ఏదో ఒకటి యూస్ అయితే చేయండి. ఓకే, మీకు సేమ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పైన క్రియేటివ్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, రేషియోలో మీరైతే 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకు పైన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరైతే ఒక బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, బ్లాక్ కలర్ అయితే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు ఏం చేస్తారంటే, ఒక 16 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఓకే, మీకైతే చెప్తాను టైమింగ్ అనేది. మీరైతే ఒక 20 సెకండ్ వరకు అయినా పెట్టుకోవచ్చు. ఓకే, లేకపోతే పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఆడియో ఆప్షన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే మీరు స్టార్టింగ్లో మ్యూజిక్ చూసారో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఇక్కడైతే చూడండి, నేనైతే మ్యూజిక్ అనేది యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇలాగైతే మీ ఫింగర్ తోటి ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే లెటర్స్ వస్తుందో ఆ లెటర్స్ అనేది ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, మీకు టెక్స్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సారీ, లెటర్స్ అనేది 1 2 3 4 5 అని ఉంటుంది. ఇవైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మీరు పిక్సెల్ యాప్లో సొంతంగా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా,
ఇక్కడ నేను ఏం చేస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా సేమ్ అలాగైతే ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు ఇంతవరకు అయితే ఉంచాలి మీరు. ఓకే 1 సెకండ్ 100 మిల్లీ సెకండ్ వరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకు ఇక్కడ మీరైతే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కింద స్క్రోల్ చేయండి. ఓకే కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి నాకు పాపప్ డౌన్ అని ఉంటుంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. దానిపైన దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే 2 అని వస్తుంది అంటే మనకు 1 అనే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మనకు ఏదైతే మనకు అలారం సౌండ్ వస్తుందో అలాగైతే వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇలాగైతే మీ యొక్క టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా ఇలాగైతే నేనైతే క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే అయితే చూస్తున్నారు కదా నేనైతే టెక్స్ట్ అనేది యాడ్ అయితే చేసుకున్నా 1 2 3 4 5. ఓకే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు 4 సెకండ్ 800 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి మనం ఏం చేద్దామంటే ఏదైతే టెక్స్ట్ ఉంటుందో అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని మనము ట్రిమ్ టు యాడ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఒక అలారం పిఎన్జీ అనేది ఇస్తాను కాబట్టి దాని అయితే మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఓకే దానికోసం అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసిన తర్వాత దీన్ని కూడా మనమైతే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి మీకు నచ్చిన యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి అయితే పాపప్ యానిమేషన్ అయితే పెట్టుకొని దీనికోసం నేనేం చేస్తాను ఇక్కడ చూడండి మనకు దీన్ని మీరైతే ఎంతవరకు అయితే జరుపుకుంటా అంటే అది కూడా చెప్తాను మీకు. ఒకసారి సౌండ్ అయితే వింటాను నేను. ఓకే ఇక్కడ చూడండి మనకు ఓన్లీ ఇక్కడ మనకైతే ఓన్లీ 1 సెకండ్ మాత్రమే పెట్టుకోండి దీన్ని. అంతవరకు అయితే పెట్టుకొని ఇక్కడ చూడండి మనకు 5 సెకండ్స్ 700 మిల్లీ సెకండ్ నుంచి మనమైతే కట్ చేసుకుందాం. ఓకే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలాగైతే వస్తుంది. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే వచ్చేద్దాం. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే అలారం పోతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అయితే పెట్టుకోవాలి. ఓకే దానికోసం నేనేం చేస్తాను ఇక్కడ చూడండి ఈ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటా. ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. ఓకే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు ఎంటర్ సైడ్ లెఫ్ట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫస్ట్ ఇంటర్ సైడ్ లెఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కిందికి మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే మీరైతే ఫస్ట్ హ్యాపీ అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. దీన్ని మీరైతే 3 డాట్స్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ దేనైతే సెలెక్ట్ చేసుకోండి, పైన డూప్లికేట్ అయితే చేసుకోండి. ఓకేనా చేసిన తర్వాత ఇక్కడ మనమైతే కిందికి అయితే తీసుకొద్దాం. ఓకే ఇలాగైతే కిందికి అయితే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అయితే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీని తీసుకొని ఇలాగైతే క్రాపింగ్ చేసుకున్నాం. ఓకే ఫస్ట్ హ్యాపీ తీసుకోండి, ఆ తర్వాత బర్త్డే అనే టెక్స్ట్ తీసుకోండి. ఓకే తీసుకొచ్చిన తర్వాత దీన్ని కూడా యానిమేషన్ అనేది చేంజ్ చేసుకుందాం. ఓకే దీనికోసం మళ్ళీ ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే ఇంటర్ సైడ్ రైట్ అయితే పెట్టుకోండి. ఓకే అయితే మనకు ఫస్ట్ ఇలాగైతే రెండు అయితే ఇలాగైతే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి వస్తుంది. ఓకేనా ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీని అయితే మీరైతే ఒక 11 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. 11 సెకండ్ 700 మిల్లీ సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఈ రెండు టెక్స్ట్ని. ఓకే ఇలాగైతే పెట్టుకోండి. ఓకేనా ఇలాగైతే పెట్టుకుంటాను నేను. ఓకే ఇవి రెండు సమానంగా అయితే పెట్టుకోండి. ఓకే అయితే మనకు ఇలాగైతే వస్తుంది. ఓకే దీన్ని కూడా మనకు అవుట్ యానిమేషన్లో కూడా సేమ్ ఇక్కడ మనకు ఇంటర్ సైడ్ లెఫ్ట్ అయినా ఏదైనా మీకు నచ్చిన ఇక్కడ చూడండి ఎక్స్ట్రా. ఓకే ఇక్కడ మీకు నచ్చిన ఇంటర్ సైడ్ లెఫ్ట్ అయినా రైట్ అయినా పెట్టుకోండి. ఓకే అయితే మనకు ఇలాగైతే పోతుంది. ఓకే ఇలాగైతే మనకు రెండు ఇలాగైతే పోతుంది. ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఒక 12 సెకండ్ నుంచి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడైతే మీ యొక్క టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే ఏదైతే మీ టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఇలాగైతే దీన్ని కూడా సేమ్ మీరైతే పెట్టుకోవాలి. ఓకే ఇక్కడ సూపర్ స్టార్ ఉంది కదా ఇలాగైతే మీరైతే 2 టెక్స్ట్ అయినా క్రియేట్ చేసుకోండి, దానికంటే ఎక్కువైనా క్రియేట్ చేసుకోండి. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే హ్యాపీ బర్త్డే వస్తుంది, ఆ తర్వాత మన నేమ్ అనేది ఇలాగైతే వస్తుంది. ఓకే ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇంతవరకు అయితే ఉంచండి. ఓకే 16 సెకండ్ వరకు అయితే ఉంచి ఏదైతే మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటుందో దాంతో కట్ చేసుకుందాం. ఓకే కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ టెక్స్ట్ అనేది వస్తుంది, ఆ తర్వాత మన యొక్క నేమ్ అనేది వస్తుంది. ఇందులో మీరు ఎక్కువ నేమ్ పెట్టుకోవాలని అనిపిస్తే ఎక్కువ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, అంటే టెక్స్ట్ని తక్కువ సైజ్ అయితే తక్కువ చేసుకొని ఎక్కువ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే ఐడియా ఉందో దాన్ని మీద డిలీట్ చేసుకుందాం. ఓకే డిలీట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే పైన ఇక్కడ మనకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి కాలర్లో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ ఏదైతే వీడియో ఉందో దాంతో మీరైతే సేవ్ చేసుకోండి. ఓకే నేను ఆల్రెడీ ఫస్ట్ సేవ్ చేసుకున్నా కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నోడ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి నోడ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా అయితే చూడండి నేనైతే నోడ్ వీడియో ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. ఫ్రెండ్స్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు డెఫినెట్లీ వాటర్ డ్రాప్స్తో ఎఫెక్ట్తో పాటు మనకు గ్లోయింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ రావాలంటే కంపల్సరీ ఈ యాప్ అయితే యూజ్ చేయండి. ఓకే లేకపోతే మీ చేసేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్లో అయితే చేసుకుంటారు కాబట్టి చూడండి. ఓకే వీడియో అయితే చూడండి. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఓకే ఇక్కడ మనకు ఇలాగైతే ఉంది. నేను కొన్ని ప్రాజెక్ట్ అయితే ఎడిట్ చేసుకున్నాను కాబట్టి ఇలాగైతే కనిపిస్తుంది. పైన మనకు న్యూ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే కనిపిస్తుంది. కింద మనకు రేషియో అయితే ఉంటుంది. ఓకే దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు 9:16 రేషియో అయితే ఉంటుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే
క్లిక్ చేసుకుంటే మనకు రేషియో అనేది యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఏదైతే ప్లస్ ఐకాన్ ఉందో దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మన యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే సేవ్ చేసుకున్నారో ఆ వీడియో అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి ఆ వీడియో అయితే ఇక్కడైతే ఉంది కాబట్టి నేనైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది యాడ్ అయితే అయిపోయింది. మీకైతే ఒకసారి చూపిస్తా, ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో అయితే మనకు యాడ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనమైతే గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మనము వాటర్ డ్రాప్స్ అనేది ఈ యాప్లోనే యాడ్ చేసుకుందాం. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా సింపుల్గా. నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను నోడ్ యాప్ మీద, చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు అసెట్ స్టోర్ అని ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది, మనకు ఎఫెక్ట్ అనేది ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా గ్లోయింగ్ స్కాన్ అని దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు గ్లోయింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్లో కొంచెం అయితే గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దానికోసం మనం ఏం చేద్దామంటే ఇలాగైతే వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మన అయితే ఫస్ట్ ఆప్షన్ని కొంచెం అయితే పెంచుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఆ తర్వాత మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని కూడా మీరైతే కొంచెమైనా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే కొంచెం అయితే పెట్టుకుంటున్నా, మీరు చూసి పెట్టుకోండి. ఇక్కడ మీకు గ్లోయింగ్ ఎఫెక్ట్ ఎలా అయితే కావాలని అనుకుంటున్నారో అలాగైతే పెట్టుకోండి, మీ చాయిస్ ఉంటుంది. ఇక్కడ మీరైతే ఇక్కడ చూడండి మీకు ఎంత అయితే కావాలో అంతవరకు అయితే మీరైతే మంచిగా అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ అనేది ఇలాగైతే వస్తుంది కాబట్టి కొంచెం చూసి అయినా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఇలాగైతే పెట్టుకుంటే మనకు చాలా క్లీన్గా అయితే వస్తుంది కాబట్టి చూసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది, మీకు ఇలాగైతే కనిపిస్తుంది. మీరు వీడియో ఎడిటింగ్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూస్తే ఇంకా చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది కాబట్టి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద మనకు గ్లో కలర్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు నచ్చిన కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా రెడ్ కలర్ అయితే పెట్టుకుంటా, పెట్టిన తర్వాత నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఓకేనా, ఇలాగైతే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు రెడ్ కలర్ అయితే మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది, మీకు ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, మీకు ఇందులో ఏదైనా చేంజ్ చేసుకోవాలని అనిపిస్తే చేంజ్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాగైతే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే మనకు ఎఫెక్ట్ అనేది గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలని అనిపిస్తే యాడ్ అయితే చేసుకోవచ్చు, అంటే గ్లోయింగ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలని అనిపిస్తే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, మళ్ళీ మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు అసెట్ స్టోర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు వాటర్ రెయిన్ డ్రాప్స్ అని ఉంది కదా దాంతో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు ఇలాగైతే కనిపిస్తుంది, సరిగా అనేది కనిపించదు. నా మొబైల్ అనేది కొంచెం అయితే లోడింగ్ అంటే ల్యాగ్ అయితే అవుతుంది, నా మొబైల్ ర్యామ్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇలాగైతే కనిపిస్తుంది. మీ మొబైల్ మంచిగా ఉంటే ఇంకా బాగా అయితే కనిపిస్తుంది. నాది చిన్న ర్యామ్ మొబైల్ కాబట్టి ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు కింద లేయర్ 1, 2, 3 ఉంది కదా దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లేయర్ని మీరైతే అన్టిక్ అయితే చేసుకోండి. సెకండ్ లేయర్ ఉంది కదా దాన్ని కూడా మీరైతే ఒకసారి టిక్ చేసుకోండి. ఓకే, టిక్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు బ్లర్ ఉంది కదా ఈ బ్లర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ 100 ఉంది కదా దీని అయితే మీరైతే 3 సార్లు అయితే 0 అయితే పెట్టుకోండి, 0 అనేది పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది మనకు గ్లోయింగ్ ఎఫెక్ట్తో పాటు మనకు అన్నీ అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనమైతే ఈ వీడియో అనేది మనమైతే చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి ఓకే ఇప్పుడు అయితే మనమైతే ఈ వీడియో అనేది మనమైతే సేవ్ చేసుకుందాం. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే కింద మనకు ఇక్కడ మనకు ఒక ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, డౌన్ సింబల్ దానిదే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు రెడ్ కలర్ ప్లే ఆప్షన్ ఉంది కదా దాంతో క్లిక్ చేసుకుంటే మనకు ఈ వీడియో అనేది మనకు సేవ్ అంటే ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కింద చూడండి మనకు టైమింగ్ అనేది కనిపిస్తుంది, ఈ టైమింగ్లో మనకు సేవ్ అనేది ప్రాసెస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక వీడియో ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మనమైతే టైం వేస్ట్ చేయకుండా నేనైతే మళ్ళీ అయితే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే చూడండి నేనైతే మళ్ళీ అయితే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరైతే రేషియోలో మాత్రం ఫుల్ స్క్రీన్ రేషియోనే చూస్ చేసుకోండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, చూస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏదైతే మనం నోడ్ యాప్లో అయితే వీడియో సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆ వీడియో అనేది ఇక్కడైతే మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి వీడియో అనేది మనకు యాడ్ అయితే అయిపోయింది. ఫస్ట్ మనకు టెక్స్ట్తో పాటు అన్నీ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో అయితే మళ్ళీ వచ్చేద్దాం. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద మనకు ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఏదైతే ఐడి ఉందో దాంతో సెలెక్ట్ చేసుకోండి, సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే సాంగ్ ఇచ్చానో మళ్ళీ సాంగ్ అయితే అదే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా,
నేనైతే సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు టోటల్ అయితే యాడ్ అయితే అయిపోయింది. మీరైతే ఇంకో ఏం చేస్తా అంటే మీరైతే నోడ్ యాప్లో అయితే కొంచెం గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే కొంచెం అయితే ఎక్కువ పెట్టుకోండి, గ్లోయింగ్ కలర్. ఓకే, నేనైతే కొంచెం అయితే తక్కువ చేసుకున్నాను కాబట్టి. ఇందులో ఇంకోటి ఏంటంటే మీరు కలర్ చేంజ్ చేసుకోవాలని అనిపిస్తే మీరు ఏం చేస్తా అంటే ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన కత్తెర గుర్తు ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్ మీరైతే ఇలాగైతే మీకు నచ్చిన చోట్ల అయితే మధ్యలో అయితే కట్ చేసుకోండి. మీకు కలర్ మంచి కలర్ డిఫరెంట్ కలర్ రావాలని అనుకుంటే ఇలాగైతే మీరైతే మధ్యలో అయితే కట్ చేసుకోండి టెక్స్ట్ని. ఓకే, వీడియోని సారీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదో ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకోండి, కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి లాస్ట్లో మనకు ఈ ఆప్షన్ని మీరైతే ఇలాగైతే చేంజ్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ అనేది మీరైతే పెట్టుకోవచ్చు. నచ్చిన కలర్ అనేది టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ అనేది కలర్ అనేది ఇలాగైతే చేంజ్ అవుతుంది. సరేనా, ఇలాగైతే చేంజ్ చేసుకోండి. నేనైతే కొంచెం అయితే చూపించిన. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే వచ్చేసినాం మనం. ఓకే, 15 సెకండ్ 800 మిల్లీ సెకండ్ వరకు అయితే వచ్చేసినాం. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్ ఇక్కడ ఉందా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఎడిటింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన మనకు ఫోటో డ్యూరేషన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మనకు ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ పైన మనకు మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే కొన్ని మహేష్ బాబు సార్ ఫోటో అయితే యాడ్ చేసి మీకైతే చూపిస్తాను. ఓకే, మీకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో మీ బర్త్డే బాయ్ అయినా గర్ల్ అయినా ఎవరైనా వాళ్ళ ఫొటోస్ అనేది మీకు నచ్చినన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఒక 15-20 ఫొటోస్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఒక 10 ఫొటోస్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫొటోస్ అనేది యాడ్ అయితే అయిపోయింది. ఓకే, ఇలాగైతే మనకు చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, దాంతో టచ్ చేసుకోండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మీకైతే ఒక గ్రాఫిక్స్ అనేది చెప్తాను. ఇక్కడ మనకు బూమ్స్ వే గ్రాఫిక్స్ ఉందా, ఈ గ్రాఫిక్స్ అనేది మీరైతే ఇక్కడ మనకు ఈ గ్రాఫిక్స్ అనేది మనకు కైన్ మాస్టర్ యాప్లో అయితే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకు బీడ్ సింగ్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఈ బీడ్ సింగ్ అప్లికేషన్ నుంచి మీరైతే కైన్ మాస్టర్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు మీరైతే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. బీడ్ సింగ్ అప్లికేషన్ నుంచి మనం కైన్ మాస్టర్ యాప్లో ఎలా యాడ్ చేసుకోవాలి అనేది. ఓకే, ఇందులో మీరు ఏం చేస్తారంటే ఈ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులో మనకు థర్డ్ ఉందా, ఈ థర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం చూడండి, అన్ని ఫొటోస్కి మీరైతే సేమ్ బూమ్స్ వేలో మీరైతే ఈ థర్డ్ ఎఫెక్ట్ని మీరైతే యాడ్ అయితే చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ బీట్ మార్క్తో పాటు మనకు పర్ఫెక్ట్ ఫోటో స్టైల్ అనేది వస్తుంది. కాబట్టి అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరైతే ఇలాగైతే మనకు చాలా అంటే చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. మీరు స్టార్టింగ్లో ఎలాగైతే చూసారో డెఫినెట్లీ అయితే అదే స్టైల్లో అయితే కనిపిస్తుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకే, నేనైతే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే చెప్పేసిన. ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే వీడియో అనేది చాలా పెద్దగా అయితే అవుతుంది కాబట్టి. ఓకే, మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో అనేది వీడియో అనేది కొంచెం అయితే స్లో చేసి మీరైతే చూడండి. ఓకేనా, ఇలాగైతే మీరైతే ఫోటో స్కాన్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీ ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫోటో మీరైతే ఈ బూమ్స్ ఎఫెక్ట్ అయితే ఉందో అన్ని అయితే మీరైతే యాడ్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి టెంప్లెట్ వీడియోని ఇలాగైతే జూమ్ చేసుకోండి. కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అయితే టోటల్ అయితే అయిపోయింది. మనకు చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందని నేనైతే అనుకుంటా. ఓకే, ఈ వాటర్ డ్రాప్స్ మీకు ఎఫెక్ట్ నచ్చకపోతే మీరైతే ఈ వాటర్ టెంప్లెట్ అనేది రిమూవ్ చేసుకోండి, అలాగైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇలా టోటల్ యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మీరైతే ఇంకోసారి అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.